సో మనకి స్లీప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఎలా చెప్తారు? వెరీ ఇంపార్టెంట్ అండి. తక్కువ నిద్రపోయినట్టయితే అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా పొట్ట చుట్టూ ఫ్యాట్ పెరిగిపోద్ది. ఓ తక్కువ నిద్రపోయినట్టయితే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మనం చక్కగా ఎర్లీగా 9కో 9:30కో 8కో లోపల పడుకున్నట్టయితే, మంచి నిద్రపోయినట్టయితే రాత్రి 1 గంటకు అలా మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుందండి. ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అండి. లేట్గా మీరు స్క్రీన్ చూస్తూ టీవీ చూస్తూ మళ్ళీ పడుకునే ముందు ఈ బ్లూ స్క్రీన్ చూస్తూ యూట్యూబ్లో చూస్తూ వాట్సాప్ మెసేజ్ ఆన్సర్ చేస్తూ 11కో 12కో పడుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా మెలటోనిన్ ఉత్పత్తి అవ్వదు. గుడ్ స్లీప్ 8 అవర్స్ అంటే పొద్దున 6 నుంచి మధ్యాహ్నం 2 దాకా కాదండి. రాత్రిపూట పడుకోవాలి, పొద్దున్నే పని చేసుకోవాలి. అది ఇంపార్టెంట్. సో ఈ నైట్ షిఫ్ట్స్లో పనిచేస్తున్నారే మన చాలా వరకు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, వాళ్ళందరూ కూడా హెల్త్ హజార్డ్స్ ఎక్కువ అండి. హెల్త్ రిస్క్ ఎక్కువ. ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి జరగదు. ముఖ్యంగా హార్మోన్ రిలేటెడ్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సరు, ప్రాస్టేట్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు, అలాగే ఆ ఒత్తిడి వలన, క్రానిక్ స్ట్రెస్ వల్ల ఈ సర్కేడియన్ రిథమ్ అంటారు, అంటే రాత్రిపూట పడుకోవడం, పొద్దున్నే లేవటం, పొద్దున్నే పని చేసుకోవడం, ఈ రిథమ్ దెబ్బతింటం వల్ల వారిలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. స్ట్రెస్సు, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవటం, కర్నరీ ఆర్టరీ డిసీజు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవటం కూడా జరుగుతుంటాయి. సో నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళంతా రిస్క్లో ఉన్నట్టే ఖచ్చితంగా. ఓకే సార్, ఇప్పుడు డే టు డే లైఫ్లో ఎంత స్లీప్ అనేది ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి? ప్రిఫరబుల్ 6 to 8 hours ఆఫ్ స్లీప్ అండి ఖచ్చితంగా పడుకోవాలి. గుడ్ స్లీప్, గుడ్ క్వాలిటీ స్లీప్.